హలో వెల్కమ్ అందరికి వెల్కమ్ టు గ్రో విత్ అస్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, దాని ఆపరేషన్స్ ఏంటి, దాని టైప్స్ ఏంటి. ఈ సిరీస్ మొత్తం కనుక మీరు పర్ఫెక్ట్గా ఒక వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తే మీకు కంప్లీట్ గ్రిప్ అనేది వస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఫస్ట్ ఈరోజు డే వన్ ఇంట్రడక్షన్ పార్ట్తో స్టార్ట్ చేస్తే, అసలు ఇక్కడ ఒక డెఫినేషన్ కనిపిస్తుంది కదా, ఇదంతా అసలు ఇగ్నోర్ చేసేయండి. నేను అసలు మీకు చాలా సింపుల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఒక రియల్ వరల్డ్ అనాలజీ రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పబోతున్నా. ఒక సినారియో ఎస్యూమ్ చేసుకోండి. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్తే ఏం చేస్తారు? రెస్టారెంట్కి వెళ్ళి వెయిటర్తో నీ నీ ఫుడ్ ఆర్డర్ చేస్తారు. వెయిటర్ అనేవాడు ఏం చేస్తాడు? వెయిటర్ అనేవాడు నీ ఆర్డర్ని తీసుకెళ్ళి కిచెన్లో చెఫ్కి చెప్తాడు. చెఫ్ అనేవాడు ఫుడ్ ప్రిపేర్ చేసి వెయిటర్కి ఇస్తే ఆ వెయిటర్ నీకు తెచ్చిస్తారు. సేమ్ ఇలానే మీరు యూజరు వెయిటర్కి ఫుడ్ ఆర్డర్ చెప్తే వెయిటర్ చెఫ్కి వెళ్ళారు. ఇదే సినారియోలో మీరు సాఫ్ట్వేర్ అనుకోండి, చెఫ్ అనేది హార్డ్వేర్, నీకు ఈ వెయిటర్ అనేది ఓఎస్ లా పనిచేస్తుంది అనమాట. అంటే సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి లింక్ లాగా అనుకోండి. ఓఎస్ లేనిదే మనకి సాఫ్ట్వేర్కి హార్డ్వేర్ మధ్య ఒక కనెక్షన్ ఉండదు. అదే ఇక్కడ సింపుల్ గా ఇంగ్లీష్ లో చెప్పాడు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ సిస్టమ్ సాఫ్ట్వేర్ దట్ మేనేజెస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ఆఫ్ ఎ కంప్యూటర్. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ మిడిల్ లేయర్ బిట్వీన్ ద యూజర్ అండ్ హార్డ్వేర్. ఇది మీరు యూజర్, ఇది హార్డ్వేర్. ఈ రెండింటికి మధ్య ఒక లేయర్ ఉంటుంది, అదే ఓఎస్. సాఫ్ట్వేర్, హార్డ్వేర్. మీరు ఏం చేసినా, యూజర్ ఏం చేసినా ఓఎస్ తీసుకొని ఓఎస్ హార్డ్వేర్తో కమ్యూనికేట్ చేస్తుంది. దాని అవుట్పుట్ కావాలంటే హార్డ్వేర్ ఓఎస్తో కమ్యూనికేట్ చేస్తే ఓఎస్ మీకు అవుట్పుట్ చూపిస్తుంది. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకుండా కంప్యూటర్ అనేది యూజ్లెస్ అనేది దీని మీనింగ్. ఇదంతా ఓకేనా? ఇప్పుడు మీకు ఓఎస్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇదే నేను జస్ట్ ఒక బొమ్మ రూపంలో ఇచ్చాను. అసలు ఓఎస్ కీ ఫంక్షన్స్ ఏంటి, ఓఎస్ ఏమేమి ఫంక్షన్స్ చేస్తుంది, మన ల్యాప్టాప్లో ఓఎస్ ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, వాచెస్లో ఉంటుంది. అసలు ఓఎస్ లేకుండా ఒక సిస్టమ్ రన్ అవ్వనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లాగా. రన్ అవుతుంది కానీ ఇప్పుడు ఒక ఇంట్లో కిచెన్లో బాత్రూమ్ ఉంటే ఎలా ఉంటుంది, అలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఓఎస్ లేకుండా సిస్టమ్ రన్ అవ్వడం అనేది. సో ఇప్పుడు కీ ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్ చూద్దాం. ఈ కీ ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్ అనేది మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా 2 మార్క్స్ అడగచ్చు, లాంగ్ ఆన్సర్ అడగచ్చు. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్ అని అడిగారు అనుకో, ఇవన్నీ రాయాలి. ప్రాసెస్ మేనేజ్మెంట్, నీ నీ ల్యాప్టాప్లో మల్టిపుల్ ప్రాసెసెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ఓఎస్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఒక డౌన్లోడ్ పెట్టుకోవచ్చు, ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి కాపీ పేస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకో పని ఎన్ని ప్రాసెస్లు చేసినా ఆ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ జరగడానికి మెయిన్ ఓఎస్ఏ. సో ప్రాసెస్ మేనేజ్మెంట్. దాని తర్వాత మెమరీ మేనేజ్మెంట్. మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మీకు ర్యామ్ అనేది ఉంటుంది. ర్యామ్ని ఎఫిషియెంట్గా వాడడానికి ఓఎస్ అనేది హెల్ప్ చేస్తుంది. ఒక సినిమా డౌన్లోడ్ చేశారు, ఎక్కడ స్టోర్ అవ్వాలి, లోకల్ డిస్కుల్లోనా, ఫోన్లో అయితే ఏ ఫోల్డర్లో స్టోర్ అవ్వాలి, ఇదంతా ఓఎస్ఏ చూస్తుంది. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా, అంటే ఫైల్స్ రీడ్ చేయడం, రైట్ చేయడం, కాపీ చేయడం, ఏం చేయాలన్నా దానికి మెయిన్ ఓఎస్. ప్రాసెస్ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్. ఇలా సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక 2 పాయింట్స్ రాస్తే చాలా లాంగ్ ఆన్సర్గా అడిగితే. నెక్స్ట్ డివైస్ మేనేజ్మెంట్. డివైస్ మేనేజ్మెంట్ అంటే మీకు ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి కదా, కీబోర్డ్, మౌస్, ప్రింటర్ ఇలాంటివి. నీ కీబోర్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రో విత్ అస్ అని కొట్టావు. ఆ గ్రో విత్ అస్ అని నువ్వు హార్డ్వేర్లో ఇక్కడ టైప్ చేస్తే నీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది గ్రో విత్ అస్ అనేది? నువ్వు మౌస్ అనేది ఇట్లా ఇక్కడ ఇక్కడ కదిపితే స్క్రీన్ మీద మౌస్ ఎలా కదులుతోంది? ఆ డివైస్ మేనేజ్మెంట్ కూడా ఓఎస్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయగానే అది ఓఎస్ రీచ్ అయ్యి ఓఎస్ అక్కడ మీ స్క్రీన్ మీద టైప్ చేస్తుంది లాగా, అలా అనుకోండి. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. నీకు కొన్ని ఫోల్డర్స్కి సెక్యూరిటీ ఉంటుంది. అనాథరైజ్డ్ యాక్సెస్ని ప్రివెంట్ చేయడానికి ఓఎస్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ కింద కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. కొన్ని కొన్ని
మీకు ఫోన్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ డెవలపర్ మోడ్ అని ఉంటుంది. అది మనం అందరం యాక్సెస్ చేయలేము. నీకు సిస్టంలో ఏమైనా అప్డేట్స్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళే డెవలపర్ మోడ్లో అప్డేట్ వచ్చిందని నీకు ఇస్తారు. నువ్వు వెళ్ళి డెవలపర్ మోడ్లో సిస్టమ్ని కదిలించలేవు. అలా సెక్యూరిటీని, ప్రొటెక్షన్ని, అనాథరైజ్డ్ యాక్సెస్ని ప్రివెంట్ చేయడానికి ఓఎస్ వాడతాం. సేమ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ప్రొవైడ్ చేయడానికి. నువ్వు ఏదో ఒక యాప్ ఓపెన్ చేసావు, నీకు ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా, క్రోమ్ ఓపెన్ చేసావు. అసలు నీకు ఈ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది, అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అంటే మొత్తం దానికి ఓఎస్. నీ ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ ఎక్కడైనా ఏ పని జరగాలన్నా దానికి ఓఎస్ఏ మెయిన్ రీజన్. చిన్న రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఇచ్చా కింద. నువ్వు ఒక బ్రౌజర్ ఓపెన్ చేసావు అనుకో, ఆ బ్రౌజర్ ఓఎస్ అనేది మెమరీలో లోడ్ చేస్తుంది, దానికి ఒక అమౌంట్ ఆఫ్ సిపియు టైం ఇస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్ యాక్సెస్ ఇస్తుంది, దాన్ని మిగతా ప్రోగ్రామ్స్ తో వల్ల డిస్టర్బ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవంతా చేసేది ఓఎస్ఏ. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా. ఈ ఫంక్షన్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఓఎస్కి వెళ్దాం. ఇది ఇది మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. కీ ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్ గురించి. నెక్స్ట్ డీటెయిల్ టైప్ ఆఫ్ ఓఎస్ గురించి వెళ్దాం. ఓఎస్లో టైప్స్ ఉంటాయి. బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్. బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే నీకు యూజర్తో ఇంటరాక్షన్ డైరెక్ట్గా ఉండదు. కొన్ని ప్రాసెస్ అనేది బ్యాచెస్గా ఆల్రెడీ ఓఎస్కి ఎలాకేట్ అయ్యి ఉంటాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్లో చెప్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఒక బుక్ని ప్రింట్ చేయాలి. ఒక బుక్ని ప్రింట్ చేయాలి అంటే ప్రింటర్ దగ్గరికి వెళ్తాం. బుక్ ప్రింట్ అవుతుంది. అలాగా బ్యాచ్గా వర్క్ అనేది జరుగుతుంది బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో. టైం షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏంటంటే మీరు జస్ట్ టైం లిమిట్ 10 పేజెస్ అనే వరకే అని పెట్టారనుకో, ఒక 10 పేజెస్ ప్రింట్ అయ్యాక ఈ బుక్ ప్రింట్ అవ్వడం ఆగిపోతుంది. నెక్స్ట్ ఇంకో బుక్లో 10 పేజెస్ అలాగా ఒక టైం ప్రకారం, ఒక టైం షెడ్యూల్ ప్రకారం ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు 2-3 టాస్క్స్ ఉన్నాయనుకోండి, బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక బ్యాచ్ గా ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయితే సెకండ్ టాస్క్, సెకండ్ టాస్క్ కంప్లీట్ అయితే థర్డ్ టాస్క్, అలా అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ టైం షేరింగ్ ఓఎస్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 సెకండ్స్ అని ఒక టైం ఇచ్చాను. ఫస్ట్ ప్రాసెస్ 10 సెకండ్స్ రన్ అవ్వగానే నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. సెకండ్ ప్రాసెస్ 10 సెకండ్స్ రన్ అవ్వగానే థర్డ్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. సిపియు టైం అనేది డివైడ్ అవుతుంది టైం స్లైసెస్ ప్రకారంగా. అది టైం షేరింగ్ ఓఎస్. మనం థర్డ్ దానికి వెళ్దాం, రియల్ టైమ్ ఓఎస్. ఈ ఫస్ట్ టూ ఎక్కువగా ఎగ్జామ్లో 2 మార్క్స్ అడిగినా ఎంత అడిగినా ఈ ఫస్ట్ టూ మీద ఎక్కువ అడుగుతుంటారు. ఈ 3, 4, 5 అనేది మన జస్ట్ నాలెడ్జ్ కోసమే. ఆర్టీఓఎస్ అంటే ఏంటంటే ఇమీడియట్ రెస్పాన్స్ టు ఈవెంట్స్ కలిగిస్తుంది. అంటే మనకి ఇప్పుడు హార్ట్లో పేస్ మేకర్స్ పెడుతుంటారు. నీకేమైనా హార్ట్లో ప్రాబ్లం అవ్వగానే ఇమ్మీడియట్గా పేస్ మేకర్ అనేది యాక్టివేట్ అయ్యి దాని జాబ్ అది చేయాలి. అలాంటి వాటిలో వాడే ఆపరేటింగ్ సిస్టమే ఆర్టీఓఎస్. అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అది కనుక ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇవ్వకపోతే మనకి డిజాస్టర్స్ అనే లాస్ అనేది జరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ పేస్ మేకర్స్లో, ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్లో, డిఫెన్స్ సిస్టమ్స్లో ఆర్టీఓఎస్ వాడతారు. ఎందుకంటే మనకి ఇమీడియట్ రెస్పాన్స్ కావాలి కాబట్టి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఓఎస్ అంటే ఏంటంటే నార్మల్. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి మీకు తెలిసిందే కదా, గ్రూప్ ఆఫ్ కంప్యూటర్ లేదా కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ని ఒకే సిస్టమ్, అంటే ఒకే సిస్టంలో 4-5 కంప్యూటర్స్ వర్క్ అవుతున్నాయి అనుకోండి, అంతే. 4-5 ఓఎస్ కలిసి ఒకే ఓఎస్గా ఉండడం లాగా. ఇది జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటే చాలు. 2 మార్క్స్ అడిగితేనేమో వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే బ్యాచ్, టైమ్ షేరింగ్, ఆర్టీఓఎస్, డిస్ట్రిబ్యూషన్, మొబైల్ అని రాస్తే చాలు. ఇన్ డీటెయిల్గా అయితే ఎక్కడ అడగలేదు మాకు మిడ్స్లో కానీ సెమ్లో కానీ. జస్ట్ మ్యాక్సిమం ఈ ఫస్ట్ టూ టచ్ చేస్తారు. ఈ 4, 5 జస్ట్ నాలెడ్జ్ కోసమే. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్త్ది. ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే టచ్ ఇంటర్ఫేస్ కానీ, పవర్ కానీ, యాప్ మేనేజ్మెంట్, కనెక్టివిటీ, బ్యాటరీ హ్యాండిలింగ్కి స్పెషల్గా మొబైల్ కోసం డిజైన్ చేసే ఓఎస్ఏ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. అంతే. ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ఓఎస్ అంటే ఏంటి, ఓఎస్ హార్డ్వేర్కి యూజర్కి బ్రిడ్జ్లా ఎలా వర్క్ అవుతుంది, చిన్న రియల్ వరల్డ్ రెస్టారెంట్ ఎగ్జాంపుల్, కోర్ ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్, ప్రాసెస్ మేనేజ్మెంట్ ఏంటి, డివైస్ మేనేజ్మెంట్ ఏంటి, ఫైల్ మేనేజ్మెంట్, ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ, పైన ఇక్కడ చూసాం కదా ఇంపార్టెంట్ అని చెప్పి, అదేంటో తెలుసుకున్నాం. ఇది
దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఓఎస్ యూజెస్ ఇన్ ద రియల్ వరల్డ్. ఇవి బ్యాచ్ సిస్టమ్ అంటే ఏంటి, టైమ్ షేరింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఆర్టీఓఎస్ అంటే ఏంటి, వీటి గురించి కొంచెం డెప్త్గా డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇవి మీకు జస్ట్ బేసిక్స్ లాగా, అసలు ఓఎస్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, దేనికి హెల్ప్ఫుల్, ఇవన్నీ మీకు తెలుసుకున్నాక నెక్స్ట్ టాపిక్స్ అనేవి మీకు ఈజీగా ఉంటాయి. సో ఈ రోజుకి ఈ వీడియోకి అంతే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.